హేలాపురి రాజ్యంలో మహాపతివ్రత అచ్చమ్మ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే భర్త అడుగుజాడల్లో నిత్యం పూజలు. రాజు ఆగ్రహానికి బలైన భర్త తల మొండాన్ని వేరు చేసిన రాజు. అది చూసి ఆగ్రహించి తనకు తానే అగ్నికి ఆహుతైన అచ్చమ్మ తరువాత దేవతగా అచ్చమ్మ పేరంటాలుగా ఎలా వెలిసింది? గాలాయిగూడెం గ్రామాన్ని ఎలా రక్షిస్తుంది? నాడు హేలాపురిగా పిలువబడుతున్న నేడు ఏలూరు మహానగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాయిగూడెం గ్రామంలో వెలసిన అత్యంత శక్తివంతమైన ఆలయం శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ ఆలయం. భార్యాభర్తల దాంపత్యం యొక్క విశిష్టతను అద్దం పట్టేలా ఉంటుంది ఈ తల్లి చరిత్ర. శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయ స్థల పురాణం చూస్తే పూర్వం హేలాపురిని పరిపాలించే రాజు రాజ్య పర్యటనలో భాగంగా గాలాయగూడెం గ్రామానికి చేరుకుంటాడు. ఈ గ్రామం పచ్చని పొలాలతో నిండి ఇక్కడ ప్రజలంతా ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించడాన్ని చూసి ఆ రాజుకి ఆశ్చర్యం కలిగింది. ఈ గ్రామం ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి గల కారణాలను తెలుసుకోవాలని తమ భటులని ఆజ్ఞాపించాడు రాజు. గాలాయగూడెంలో వేయించేసి ఉన్న ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ సన్నిధిలో ఉన్నామండి. ఈ స్థల పురాణం ఏమిటంటే కనుక పూర్వకాలంలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడాను ఏలూరు ఒక మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారటండి. మరి ఆ విధంగా పరిపాలిస్తున్న సమయంలో రాజుగారు ఈ గ్రామం తీరుగా వెళుతున్నారట. వెళుతున్న సందర్భంలో రాజుగారు ఈ గ్రామం లోపలికి వచ్చారట. ఏంటి గ్రామం ఇంత పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది ఏమిటని చెప్పేసి రాజుగారు ఈ గ్రామాన్ని వస్తే గ్రామాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నారు రాజుగారు. మరి చూస్తున్న సందర్భంలో ఈ గ్రామంలో ఉండేటువంటి జనాలందరూ కూడాను వాళ్ళ పనులు చేసుకుంటూ అంతా కూడాను అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారటండి. మరి జీవిస్తున్న సందర్భంలో రాజుగారు ఈ గ్రామం ఇట్లా ఉండా కారణం ఏమిటా అని చెప్పేసి రాజుగారు ఆలోచిస్తూ ఉండి ఈ గ్రామం మొత్తం కూడాను సంచారిస్తూ ఉన్నారు రాజుగారు. మరి రాజుగారు రాజ్యాన్ని చేరుకుని ఈ గ్రామం ఇట్లా ఉంటా కారణం ఏమిటా అని చెప్పేసి భటులను పంపించారటండి. ఆ భటులందరూ కూడా ఈ గ్రామం మొత్తం తిరుగుతూ ఏం చెప్పారంటే గనక ఈ గ్రామంలో అచ్చమ్మ ఒక మహాపతివ్రత ఉందండి. ఆ పతివ్రత తెల్లవారుజామున లేచి అత్తమామను సేవించుకుని భర్తను సేవించుకుని మరి ఆవిడ పొద్దున్నే లేచి భర్తకు అన్ని ఏవి కావాలని అన్ని సమకూర్చి భర్తకి ఆవిడ తెల్లవారుజామున పొలం పనికి వెళ్ళి అక్కడ పొలంలో ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తి నెరవేర్చుకుని సాయంత్రం ఇంటికి చేరుకుందట. మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మవారు యథావిధిగా అత్తమామ సేవించుకుని భర్తకు సేవించుకుని భర్తకు కావాల్సింది కూడా యథావిధిగా అమ్మవారు ఆ విధంగా ఏర్పాటు చేస్తూ ఉండేదండి. మరి ఈ రాజుగారు మరి భటులు పురమాయించి ఈ గ్రామంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు అచ్చమ్మ యొక్క భర్త గారు ఆయన సమాజ శ్రేయస్సు నుంచి ఎప్పుడూ కూడాను ఆయన కృషి చేస్తూ ఉంటారని చెప్పేసి రాజుగారు చెప్పారట. మరి రాజుగారు ఇటువంటి మహానుభావుడు ఒక గాలాయగూడెం గ్రామంలోనే కాదు మన ఏలూరు రాజ్యంలో కూడా ఉంటే కనుక చుట్టుపక్కల గ్రామాలను కూడా బాగుపడతాయని చెప్పేసి రాజుగారు ఏం చేశారంటే కనుక ఆయన సలహాదారులను తీసుకున్నారట. మరి తీసుకుని రాజుగారు వాళ్ళు కూడా ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండి జనాలందరికి ఏడు కొరత ఉందో అది దాన్ని సఫలీకృతం చేస్తూ జనాలకు అందిస్తూ ఉండి రాజుగారికి అచ్చమ్మ యొక్క భర్త గారికి అన్యోన్యంగాను స్నేహపూర్వకంగా ఉన్నారటండి. ఇలా అచ్చమ్మ భర్త సలహాలు తీసుకుని రాజ్యం మొత్తం సస్యశ్యామలం చేయాలనుకున్నాడు రాజు. వెంటనే అతని సలహాదారునిగా నియమించాడు. కొద్ది కాలం అంతా బాగానే గడిచింది. తరువాత అచ్చమ్మ భర్త ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది అతని గురించి రాజుకి చెడు ప్రచారం చేశారు. వాటిని రాజు నమ్మలేదు. కొంతకాలం గడిచాక రాజుగారికి అచ్చమ్మ భర్తకు విభేదం ఏర్పడింది. అతన్ని రాజ్య బహిష్కరణ చేశాడు. మరి కొంతకాలానికి రాజుగారు చిన్న ఆలోచన వచ్చి ఇలా చేద్దామని చెప్పేసి అచ్చమ్మ యొక్క భర్త గారికి అయ్యా అది కరెక్ట్ గారు సరిగ్గా అనిపించట్లేదు అని చెప్పేసి అంగీకరించలేదు ఆయన. మరి రాజు అనేటువంటి మహానుభావుని నేనే ఈ పని చెప్తే ఆయన దానికి అంగీకరించరా, మరి నేను చాలా దిగి ఆయన అన్ని సలహాలు అడుగుతున్నాను మాట వినడా అని చెప్పేసి కోపం వచ్చి రాజుగారికి ఆగ్రహించి
అమ్మవారి యొక్క భర్త గారిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టారట. మదమ్మవారి యొక్క భర్త గారు యథావిధిగా మళ్ళీ తన గ్రామాన్ని చేరుకుని తన గ్రామంలో ప్రజలను కూడా తను అండగా ఉండి ఏదైతే అందరూ కూడా కలిసిమెలిసి ఉందామో అదే విధంగా అలాగే రాజ్యం నుంచి వచ్చి కలిసిమెలిసి ఉంటున్నారటండి. మరి ఇంతకుముందు రాజుగారు చాడీ చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళా వారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు వచ్చే ధనానంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారంటే దాన్ని మీరు మీ సొంత కొరకే వాడుకుంటున్నారంటే ప్రజలను కూడా వాడలేదా అని చెప్పేసి ఈయన మీద చాడీ చెప్తూ ఉన్నారు. రాజుగారి ఊరికి మాట వచ్చింది. రాజుగారు మాటలు విన్నారట. విని ఆయన ఏదో ఒకటి శిక్ష విధించాలని చెప్పేసి అచ్చందుల యొక్క భర్త గారిని ఏదో శిక్ష విధించాలని చెప్పేసి భటులు పంపించారట. భటులందరూ కూడాను వీళ్ళు అడ్డుకుని ఆయన ఏమీ చేయడానికి వీలు లేదు, ఆయన చాలా మంచిగా అని చెప్పి అడ్డగించారట. మరి రాజుగారు వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఏం చేశారంటే కనుక ఈ జట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారట, అయ్యా అచ్చందుల యొక్క అన్నగారు ఉన్నారంటే ముగ్గురు కూడాను వాడు వరహాలిస్తే ఎటువంటి నీచపురం చేసేటువంటి మహానుభావులు అందరూ కూడా వాళ్ళు, కాబట్టి వాడిని పిలిచి వాడు కొంత ధనమిచ్చి వాళ్ళ బావగారిని ఎవరు చేయమని చెప్దామని చెప్పేసి రాజుగారు చెప్పారట. రాజుగారు ఒక రాత్రి వాళ్ళ అమ్మవారి యొక్క అన్నను పిలిచి మీకు ఇంత వరహాలు ఇస్తాము, మీ బావగారిని చంపేసేయని చెప్పేసి ఆ విధంగా పురమాయించారట. అచ్చమ్మ సోదరులను పిలిపించి వారికి వరహాలను ఆశ చూపించి తమ బావని చంపాలని చెప్పాడు రాజు. దానికి అంగీకరించి వరహాలను తీసుకున్నారు. అర్ధరాత్రి పూట అచ్చమ్మ భర్తను తమ సొంత వారి చేత తల నరికించి తల మొండాన్ని వేరు చేసి కోట గుమ్మానికి వేలాడదీశాడు రాజు. మరి అచ్చమ్మ యొక్క అన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బావగారిని అర్ధరాత్రి పూట లేపి ఆ బావగారిని శిరస్త్యాగం చేసి ఆ శిరస్సును రాజుగారి కోటకు అలారించారట. మిగతా ముండం ఏదైతే ఉందో ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఉందో ఆ స్థలంలో ముండని పెడతారట. అచ్చందులు యథావిధిగా తెల్లవారుజాము లేచి అత్తమామకు సేవించుకుని పొలం పనులకు వెళ్ళిందటండి. నాటి సాయం తిరిగి వచ్చేసరికల్లాను తన భర్త ముండాన్ని అమ్మవారు ఒక స్థానంలో ఉందట. అమ్మవారికి చూసి చలించిపోయి అమ్మవారు నా భర్త ఏంది, నాకు జీవితం లేదని చెప్పేసి అమ్మవారు తన భర్త ముండాన్ని శరీరం ఒళ్ళో పెట్టుకుని అమ్మవారు బతికుండగానే సజీవరాహం చేసుకున్నట్టు అమ్మవారు సతీసాగం చేసిందంటారండి. ఆ విధంగా అమ్మవారు సతీసాగం చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఊరంతా కూడాను తినటకు తిండి లేక, కట్టునకు బట్టలు లేక ప్రజలందరూ కూడా నాన్న అవస్థలు పడుతూ ఉన్నారటండి. కొంతకాలానికి అమ్మవారు ఒక కల్లో గ్రామస్తులు పెద్దవారి కల్లో కనిపించి, నేను పేరంటాల కింద వెలిశాను, నన్ను కొలుచుకుంటారట, మీ ఊళ్ళో అందరూ కూడాను సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉంటారని చెప్పేసి అమ్మవారు చెప్పిందట. నీకు నిదర్శనం ఏంటమ్మా అని చెప్తాను. అమ్మవారు ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో అమ్మవారు పశువును ధరించి ఉంటాను. ఈ గ్రామంలో ఎవరికి జన్మిస్తారో అందరూ కూడా నాకు పశువును కూడా సారి నాకు సమర్పించుకుని మీ శుభకార్యాన్ని కూడా చేసుకుంటే అంతా కూడా సఫలీకృతం అవుతాయని చెప్పేసి అమ్మవారు ఆ విధంగా చెప్పడము. మరి ఆ విధంగాను మా గ్రామస్తులందరూ కూడాను, ఈ గ్రామంలో ఉన్నటువంటి కనక సభ్యులందరూ కూడాను గత 67 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాల అమ్మవారిని ఆ విధంగా నిర్విరారంగా ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మరింత వైభవంగా మా కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులందరూ కూడాను వారు శక్తానుసారము విధంగా ఈ యొక్క ఉత్సవాలకి ఆ విధంగా సహకరిస్తున్నారండి. ఇప్పుడు ఆలయం ఉన్న చోటే భర్తను ఒడిలో పెట్టుకుని తనకు తానే సతీ సహగమనం చేసుకుని ప్రాణాలు విడిచింది అచ్చమ్మ. అలా వెలసిన అచ్చమ్మ పేరంటాలు గత 60 ఏళ్లుగా పూజలు అందుకుంటూ ప్రతి ఏటా రథసప్తమి రోజు నుండి ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఇక్కడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా వచ్చి పసుపు కుంకుమను సమర్పించుకుని వారి కోరికలను అమ్మవారి ముందు విన్నవించుకుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అదే ముఖ్యంగా సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో, ఎన్నో ఏళ్ళ సంతానం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారు సంతానం కలగజేస్తారని చెప్పేసి అమ్మవారు ఏమని చెప్తుందంటే కనుక ఈ నిప్పుడుగుండం రోజు ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం 24వ తారీఖున శనివారం రోజు మాఘ పౌర్ణమి అండి. ఆ పౌర్ణమి రోజు ముందు రోజు ఈ సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసం ఉండి భోజనం చేయకుండాను కేవలం అల్పాహారమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి ఆ నిప్పుడుగుండం రోజు ఎవరైతే సంతానం లేని ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు అమ్మవారి ఆలయాలకు వచ్చి పసుపు నీటితో స్నానమాచరించి ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆలయం వెనకాల భాగంలో ఆలయానికి ఆనుకుని నిద్రిస్తే కనుక అమ్మవారి చిన్న పసిబావ కింద కనిపిస్తుందండి. తక్షణం వరకు సంతానం కలుగుతుందని చెప్పేసి ఈ స్థల పురాణం చెప్పబడి ఉంది. అలా చాలా మంది కలిగిన వాళ్ళు ఉన్నారు.
అట్లాగే అమ్మవారి సంతానం ఇచ్చే దేవత. అట్లాగే సంతానమే కాకుండా విద్యార్థులకు చదువు, వ్యాపారం చేసిన వ్యాపారము, వ్యవసాయము, ఎవరైతే అమ్మవారు కొలుచుకుంటారో వాళ్ళందరూ కూడా సఫలీకృతం జరిగేటువంటి దేవత కూడా. కాబట్టి మా గ్రామస్తులు, మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడాను గత 67 నుంచి కూడాను ఈ అమ్మవారి ఉత్సవాల్ని నిర్విధానంగాను దిగ్విజయంగా ఎంతో ముందుకు సాగే విధంగాను అందరూ కూడా సహకరించి ఈ యొక్క తిరునాళ్ళని ఆ విధంగా జరపడం జరుగుతుంది. తిరునాళ్ళు అంటే అమ్మవారిని 9 రోజులు కూడా పసుపు కుంకుమ సమర్పించుకునే రోజులు. అమ్మవారు కల్వ కనిపించి చెప్పింది, ఎవరైతే ఈ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా నేను పేరంటారంటే ఆడపడుచుకుంటే పిలుస్తున్నాను. కాబట్టి ఆడపడుచుకు ఏదైతే పసుపు కుంకుమ గాజు చీరా జాకెట్ సమర్పించుకుంటారో అదే విధంగా నాకు సమర్పించుకోండి అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా గ్రామస్తులు కూడా ఈ తిరునాళ్ళు 9 రోజులు కూడాను మా గ్రామస్తులందరూ కూడా సంక్రాంతో, దీపావళి, ఉగాది మా వాళ్ళు దీన్ని ఎక్కువ చేసుకోరండి. ఈ యొక్క తిరునాళ్ళు 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలే. వాళ్ళ బంధువుల్ని, వాళ్ళని స్నేహితులు ఎవరైతే ఉంటారు ఇంటికి పిలుచుకుని వాళ్ళు కూడా పశువు కుంకుమ జాకెట్ సమర్పించుకుని ఆడవాళ్ళకి, అలాగే అదే చెప్పి అమ్మవారు కూడా సమర్పించుకుని అలాగా ఈ గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఆ విధంగాను ఈ తిరునాళ్ళు కూడా ఈ 9 రోజుల వార్షికోత్సవం కూడా ఆ విధంగా నిర్విధానంగానే ముందుకు సాగుతోందండి. అది స్థల పురాణ చరిత్ర. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునేది తిరునాళ్ళు ఎప్పుడు ప్రారంభమైందో, ఎప్పుడు ముగిసిపోయిందో ఎవరికి తెలియట్లేదండి. ఎప్పుడూ కూడా అందరూ గుర్తుంచుకునేది ఏంటంటే కనుక మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు, రథసప్తమి అంటారు. ఆ రథసప్తమి రోజు ప్రారంభమయ్యే తిరునాళ్ళు మాఘ పౌర్ణమితో ఈ తిరునాళ్ళు ముగుస్తాయండి. నిపుణుకుండా అయిన తర్వాత తెల్లారే వేలాది మంది భక్తులకి మా ఆలయ కమిటీ సభ్యులు అలాగే అమ్మవారిని ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులకి అమ్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటువంటి భాగ్యాన్ని జనాలు కలిగించారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా జగన్మాత ఆలయానికి ఇచ్చేసి జగన్మాత సేవించుకుని ఆలయం యొక్క తెరిచే వేళండి. ఉదయం తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 గంటల దగ్గర నుంచి రాత్రి 7:30 గంటల వరకు జరుగుతూ ఉంటాయండి. అమ్మవారి తలుపులు తెరిచి ఉంటాయి. ఎవరైనా సరే దూరాభావించాలని వచ్చినా సరే అక్కడే అర్చకులు ఇల్లుందండి, అక్కడికి వచ్చి అమ్మవారి తలుపులు తీయమంటే కనుక తలుపులు తీసేటువంటి అవకాశం కూడా భక్తులు కలిగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారు దర్శించుకుని ఈ 9 రోజుల తిరునాళ్ళు కూడా అమ్మవారు ఒక దర్శించుకుని తమ శక్తితో అమ్మవారు పశువుకు సమర్పించుకోవాల్సిందిగా కోరి ఆ జగన్మాత తీర్థప్రసాదం స్వీకరించి జగన్మాత ఆశీస్సులు అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నామని. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ గ్రామాన్ని కాస్తూ ఇక్కడ ప్రజలకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ దేదీప్యమానంగా పూజలందుకుంటుంది అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి. భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ఈ తల్లి చరిత్ర నిదర్శనంగా నిలుస్తుంది.